క్యావిటీ అంటే పుచ్చొస్తే రూట్ కెనాల్ చేసి కాపాడలేమా? ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే మార్గమా? ఇది చాలా మంది పేషెంట్స్‌కి ఉన్న పెద్ద డౌట్. లెట్ మీ క్లారిఫై దిస్. సో, బేసికల్లీ విస్డమ్ టూత్ అనేది లోపలికుంటుంది కార్నర్. సో, ఎప్పుడైతే మనం ఏదైనా రూట్ కెనాల్ చేయాలి అని అన్నప్పుడు చాలా సేపు నోరు అనేది ఓపెన్ చేసి ఉంచాలి. బట్ అది చాలా మందికి సాధ్యం కాదు. సెకండ్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. రూట్ కెనాల్ చేయాలి అంటే రూట్‌లో ఉన్న ప్రతి ఒక్క కెనాల్ అనేది కనిపించాలి. ఒకవేళ అది క్లియర్‌గా కనిపించకపోతే వి కెనాట్ అడ్వైస్ ద రూట్ కెనాల్. థర్డ్ వచ్చేసి విస్డమ్ టూత్ రూట్స్. ఏవైతే మన పంటి యొక్క వేరు అంటే టూత్ రూట్స్ ఉంటాయో అవి చాలా మందికి స్ట్రెయిట్‌గా రావు. సో, వంకరగా వస్తుంటాయి విస్డమ్ టూత్‌కి. సో, అలా వచ్చినప్పుడు కూడా రూట్ కెనాల్ అనేది కంప్లీట్‌గా క్లీనింగ్ అనేది కంప్లీట్‌గా జరగదు. ఫోర్త్ వచ్చేసి విస్డమ్ టూత్ క్రౌన్. ఆ క్రౌన్ ఏదైతే ఉందో కాస్త బోన్‌లోకి ఉంటుందన్నట్టు. సో, మీకు రూట్ కెనాల్ చేసినాక క్రౌన్ ఇస్తాం కదా! ఆ క్రౌన్ అనేది ఊరికే అక్కడ బోన్ దగ్గర ఉంది కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ అన్నట్టు. కానీ ఒకవేళ మీ విస్డమ్ టూత్ అనేది స్ట్రెయిట్‌గా వచ్చి మీ జా అనేది చాలా పెద్దగుండి అది బోన్‌కి పక్కన లేకపోతే కాస్త గ్యాప్ ఉంటే గనక అండ్ మీ రూట్స్ కూడా స్ట్రెయిట్‌గా ఉంటే గనక రూట్ కెనాల్ ఈస్ కంప్లీట్‌లీ పాసిబుల్ అండ్ ఇట్ కెన్ బి సేవ్డ్.